హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎం ఫుడ్స్ అండ్ క్రియేటివ్. ఈరోజు మన ఛానల్లో రాయలసీమ స్పెషల్ మొటికాయ కారం చేసుకుందామా. ఏంటి మొటికాయ కారమా? అదెలా చేస్తారు? బాగుంటుందా అని అనుకుంటున్నారా? రస్మి చాలా బాగుంటుంది. మొటికాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. సాధారణంగా మనం మొటికాయతో ఫ్రై కానీ పులుసు కానీ చేసుకుంటాం కదా. ఇది మా రాయలసీమలో స్పెషల్. ఒక్కసారి మా స్టైల్లో ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. చాలా ఇష్టంగా తింటారు. దీనికి కావాల్సిన పదార్థాలు: మొటికాయ, పచ్చిమిర్చి కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోండి లేదా మిక్సీకి వేసుకోవచ్చు. అలాగే పసుపు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, 4 రెమ్మల తెల్లవాయలు, అలాగే కాస్త ఆయిల్ తీసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్నటువంటి మీడియం సైజ్ ఆనియన్, అలాగే చిన్నగా కట్ చేసుకున్న మీడియం సైజ్ టమోటో, వేయించి పొడి చేసుకున్నటువంటి వేరుశెనగ గింజలు, దీన్ని కొన్ని ప్లేస్లలో పల్లీలను కూడా అంటారు. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అది కాస్త వేడైన తర్వాత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఈ మొటికాయని రాయలసీమలో మొటికాయ అంటారు, కొన్ని ప్లేస్లలో గోర్చిక్కుడు అని కూడా అంటారనమాట. ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర కాస్త ఫ్రై అవ్వాలండి. కొంచెం చిట్పట్లాడాక కరివేపాకు, తెల్లవాయలు వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇది మాకు చాలా ఫేమస్ అనమాట. మేము దీన్ని అన్నంలోకి తింటాం, చపాతీలోకి తింటాం, రొట్టెలోకి కూడా తింటాము. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ యాడ్ చేసుకోవాలండి. ఆనియన్ కంప్లీట్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ పచ్చివాసన పోయేలాగా ఫ్రై అవుతే చాలు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్రాసెస్ అంతా మనం స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకోవడం వల్ల మనం చేసే ఏ వంటకైనా రుచి అనేది బాగా వస్తుందన్నమాట. నేను కాస్త సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఆనియన్ కాస్త త్వరగా ఫ్రై అవ్వడానికి. మరీ సాల్ట్ ఎక్కువ వేసుకుంటే ఆనియన్ అది కూరలలో ఉప్పు ఎక్కువ అయిపోతుంది అనమాట. ఆనియన్ కూడా సరిగ్గా ఏమంటారు బ్లాకిష్గా అయిపోతుంది. సో కాస్త పచ్చివాసన అయ్యేంత వరకు కాస్త ఫ్రై చేసుకుంటే చాలు. ఈ ఆనియన్ అనేది కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో టమోటా అనేది కూడా యాడ్ చేసుకోవాలి. టమోటాని మనం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. అది బాగా పండిన టమోటా అయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది, పచ్చి టమోటాలు అయితే యూస్ చేయకండి. టమోటా కూడా పూర్తిగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయితే చాలన్నమాట. ఇది చాలా అంటే చాలా ఈజీ రెసిపీ అండి. మా ఇంట్లో అయితే మేము ఖచ్చితంగా ఇష్టంగా చేసుకుంటాము. ఇది వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళకి నాకు తెలిసి పెద్దగా తెలిసిండకపోవచ్చు కూడా. ఫస్ట్ టైం చేసినప్పుడు కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, కానీ ట్రై చేస్తూ ఉంటే బాగా వస్తుంది. అలాగే ఇందులో టమోటో ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇవి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మొట్టికాయ, పచ్చిమిర్చిని కాస్త ఎక్కువే ఫ్రై చేసుకోవాలండి, ఎందుకంటే మొట్టికాయలలో కొంచెం పచ్చివాసన అనేది ఎక్కువ ఉంటుందన్నమాట, పసిమి అంటారు. అది పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి, అప్పుడే కూర అనేది టేస్ట్గా ఉంటుందన్నమాట. దీన్ని కొంతమంది పులుసులాగా కూడా ట్రై చేస్తారండి, మన ఇష్టం అది. అలాగే ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత అందులో పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. పసుపు కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీనికి ముదిరిన కొంచెం విత్తనాలు ఉండే మొట్టికాయలు అనేది మీరు యూస్ చేయకండి. కొంచెం లేతగా ఉన్నట్టువైతే కూర చాలా టేస్ట్గా ఉంటుంది, ఎందుకంటే ముదిరినట్టువైతే విత్తనాలు అక్కడక్కడ టచ్ అవుతూ ఉంటాయి కదా, అంత టేస్ట్ ఉండదు. చాలా వరకు ఎవరు యూస్ చేయరు, అవి కొంచెం చూసుకొని తీసుకోవాలన్నమాట. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ఇది కంప్లీట్గా మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి. ఒకవేళ మీరు మామూలుగా కుక్కర్ లేకోకుండా మామూలుగా చేసుకునేలాగైతే కొంచెం వాటర్ ఎక్కువే వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నేను 2 గ్లాసెస్ వాటర్ వేస్తున్నానండి, ఎందుకంటే ఇది కంప్లీట్ మునిగేంత వరకు వేస్తున్నాను. దాని తర్వాత దీనికి కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ రావాలన్నమాట. ఓకే, 2 విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు కాస్త ఆవిరిపోనిద్దాము. ఇది ఆవిరిపోయిన తర్వాత కూర అనేది ఇలా ఉందన్నమాట. మొట్టికాయ అనేది చాలా బాగా బాయిల్ అయిపోయింది, ప్రతి కూరగాయ మంచిగా బాయిల్ అయిపోయిందండి. తర్వాత ఇందులో సాల్ట్ ఒకవేళ మీరు ఫస్ట్ వేసింది సరిపోకుంటే ఈ స్టేజ్లోనే వేసుకోవచ్చు. ఇది కొంచెం వాటరీస్గా ఉంది, మీకు నచ్చకపోతే ఇప్పుడే బాయిల్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో వేయించి పెట్టుకున్న పల్లీల పొడి లేదా వేరుశనగ పొడి మనం యాడ్ చేసుకుందామండి. ఇది ఎక్కువ యాడ్ చేసుకున్నా బాగుంటుంది, మరీ ఎక్కువ అయితే టేస్ట్ అంత బాగుండదు అనమాట, కొంచెం చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇది లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకున్నానండి. అక్కడక్కడ పల్లీల పొడి గడ్డలుగా ఉందంటే అంత టేస్ట్ అనిపిది. అందులోనే దీనికి కావాల్సిన కన్సిస్టెన్సీ రాదనమాట, నాకు ఇలా జ్యూసీగా ఉంటేనే నచ్చుతుంది. సో నేను ఇలా చేసుకున్నా. మీకు వాటర్ తక్కువ ఉండాలి అనుకుంటే మీరు
పల్లీల పొడి వేయకముందే కొంచెం బాయిల్ చేసుకుంటే వాటర్ తక్కువ ఉంటుంది, అప్పుడు మనం లాస్ట్లో పొడి యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సాల్ట్ కారం అనేది మీ టేస్ట్కి తగినట్లు మీరు యూస్ చేసుకోవచ్చు. కొంతమంది కారం ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. దీన్ని చపాతీ, రోటీ, సంగటి ఏ దాంట్లోకైనా బాగుంటుంది. నేను మాత్రం చపాతీతో సర్వ్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.